హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం దిస్ ఈజ్ యువర్స్ ట్వెనీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టిగాజ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. అదే అండి, నా ఫస్ట్ పేమెంట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ అయితే 3 పాయింట్స్ అయితే చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి, నేను ఫుడ్ వీడియోస్ చేశాను కదా, నేను మా సిస్టర్ కలిసి. మేమిద్దరము ఫుడ్ వీడియోస్లో చేసిన తర్వాత ఎంత స్ట్రగుల్ అయ్యాము దాని గురించి మాట్లాడుకుందాం. సెకండ్ వచ్చేసి, నేను ఫుడ్ వీడియోస్కి ఎంత ఇన్వెస్ట్ చేసి ఏమేమి అంటే ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడుకున్నాం. నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది. థర్డ్ పాయింట్ వచ్చేసి, నాకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనే దాని గురించి మనం అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనమైతే ఫస్ట్ మేము ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మేము స్టమక్ అయితే అప్సెట్ అవుతుండే ఫుల్, ఎందుకంటే తిన్నది ఫుల్ అయిపోతుండే కదా. మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి కానీ అంత ఫుడ్ అయితే ఎప్పుడు తినలేదు. మేము ఫుడ్ వీడియో స్టార్ట్ చేసిన తర్వాతనే అంత ఫుడ్ తింటుండే. 2-3 అవర్స్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుండే మాకు. ఇట్లా పడుకోవడానికి రాకపోతుండే, అసలు ఇట్లా నించోడానికి కూర్చోడానికి మొత్తం స్టమక్ అంతా ఇట్లా నొప్పిగా అనిపిస్తుంది. కానీ అయినా కూడా మేము వ్యూ మంచిగా వస్తున్నాయి అనేసి మళ్ళీ మేము కంటిన్యూస్ చేస్తూ వచ్చాం. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా ఫుడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం. సెకండ్ వచ్చేసి, ఒక్కోసారి వీడియో తీస్తాం కదా, స్టోరేజ్ ఎక్కువైపోతుండే ఫోన్లో, ఐఫోన్ కదా, స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియో రాదు. అప్పుడు ఏమైతుంది, మళ్ళీ ఫుడ్ తెచ్చుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియో ఇస్తుంది. అప్పుడు ఇంకా స్టమక్ అనేది ఇంకా ఫిల్ అయిపోయి ఇంకా ఇబ్బంది పడుతుంది. ఇంకా థర్డ్ వచ్చేసి, మైక్ యూజ్ చేసినప్పుడు వైర్ ఉంటుంది, రిసీవర్ అనేది లూజ్ అయిపోయి వాయిస్ రాకపోతుంది. అప్పుడు మళ్ళీ వీడియోస్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఫుడ్ తెచ్చుకొని మళ్ళీ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంటికి ఎవరైనా ఒకళ్ళు వస్తుండే, ఖచ్చితంగా వస్తారు. ఇంటికి ఎవరైనా రాకుండా ఉంటారా చెప్పండి? మేమైతే ఒక రూమ్, మా ఇంట్లోనే ఒక రూమ్ ఉంది, అదే బెడ్రూమ్ అని చెప్పా కదా, ఆ బెడ్రూమ్లోనే మేము వీడియోస్ చేస్తాం. మేము డోర్ వేసుకొని చేసా కూడా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎవరో ఒకరు వచ్చినప్పుడు వాళ్ళతోటి మాట్లాడి వీడియో ఆఫ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసి దానికి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి చేయడానికి అవుతుండే. కానీ అలా ఎన్నో ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసుకుంటూ వచ్చి మేమైతే ఇలా ఉన్నాము. కానీ ఇంకా మీరు మంచి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి స్టేజ్కి అయితే వెళ్తాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాము. ఓకే, ఇవే నేను స్ట్రగుల్ అయినాయి. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇంకా అంత గుర్తులేదు. సో అందుకే నేను గుర్తుపెట్టుకునే చెప్తున్నా. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మా సిస్టర్ పడే స్ట్రగుల్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్, నేను ఫుడ్ వీడియోస్కి ఎంత ఇన్వెస్ట్ చేశాను అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది కదా, దానికి నేను ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాను దాని గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది, బట్ నేను అన్నిటికీ ఒకటే ప్రైజ్ అయితే కౌంట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి ఎంత ఖర్చు పెట్టాను అనేది నేను అయితే లెక్క పెట్టలేదు. నేనైతే అన్నిటికీ 600కి ఎబోనే ఖర్చు పెట్టా. కానీ ఇప్పుడు నేను 600 మాత్రమే పట్టుకుంటున్నా. మన ఛానల్లో 32 వీడియోస్ అయితే ఉన్నాయి, ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్. నేను మా చెల్లె చేసినాయి, అండ్ నేను ఒక్కదాన్ని కూడా ఒక 2-3 వీడియోస్ చేసా. అవి అన్నిటి కలిపి 32 ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ అయితే ఉన్నాయి మన దాంట్లో. 600 × 32 వేసుకుందాం. 32 వేసుకున్నా కానీ ఎంత అవుతుంది? 19,200 అయితే అవుతుంది. మనం 19,000 అనుకుందాం. 19,000 అయితే మనకు ఖర్చు అయింది. ఓకే, డన్. కానీ నేను ఇంకా అందులో కుకింగ్ వీడియోస్ కూడా చేశాను. కానీ నేను ఆ కుకింగ్ వీడియోస్కి కూడా బయట నుంచి కొన్ని తెచ్చుకోవాలి. చికెన్ కానీ చాలా ఐటమ్స్ అయితే నేను చాలా వెరైటీ ఐటమ్స్ చేసా. అవి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మంచి కుకింగ్ వీడియోస్ కూడా చేసిన. వాటికి కూడా ఖర్చు అయితే చాలా అయింది. కానీ నేను వాటికి ఖర్చు అయితే పట్టుకోవట్లేదు. ఓన్లీ ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్కి మాత్రమే నేను చెప్తున్నా. ఎందుకంటే మన ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్కి చాలా వ్యూస్ వచ్చినాయి, మంచిగా సపోర్ట్ చేసేది మీరు. అందుకే నేను వాటికే పట్టుకున్నా. మనకైతే ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్కి 19,000 ఖర్చు అయితే అయింది. అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. మంచి కామెంట్స్ పెట్టి మనకి ఇలాంటి ఛాలెంజెస్ చేయండి, ఇలాంటి పనిష్మెంట్లు చేయండి అని మంచిగా చెప్పారు. అవే చేసాం మేము. మంచిగా సపోర్ట్ వచ్చింది మీ నుంచి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? అండ్ మనకి అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మా మమ్మీ వాళ్ళకి, మా అత్తమ్మకి, మా మామకి చాలా మంది అయితే చాలా రకాలుగా మాట్లాడారు. ఏంటంటే, పిల్ల ఎందుకు ఇట్లా వీడియోలు చేస్తుంది, అవసరమా ఇవన్నీ అనుకుంటా చాలా మంది చెప్పారు. అండ్ ఇంకా నేను ఇన్స్టాలో రీల్స్ చేసేదాన్ని. యూట్యూబ్ స్టార్ట్ చేయకన్నా ముందు ఇన్స్టా రీల్స్ చేసేదాన్ని. అప్పుడు చాలా ట్రోల్స్ వచ్చినాయి. ట్రోల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ మా మమ్మీకి కాల్ చేసి, నీ కూతురు ఎందుకు ఇట్లా చేస్తుంది, అంత గలీజ్గా వీడియోలు పెడుతున్నారు అనుకుంటా ట్రోల్స్ వచ్చినాయి. నేను పెట్టాను కదా, ట్రోల్ చేసిన వాళ్ళు పెడతారు. సో మీ అమ్మ ఎందుకు ఇట్లా వీడియోస్ గలీజ్గా చేస్తుందని చాలామంది మా మమ్మీ చెప్తే, మా మమ్మీ నన్ను వీడియోస్ కూడా చెయ్యకు చిట్టి, వద్దు మానేయు అని చెప్పింది. కానీ నేను మా మమ్మీకి నచ్చ చెప్పిన, మమ్మీ ఇట్లా కాదే, నేను చేయలేదు, ఇట్లా మనకి
కొంతమంది ఉంటారు ట్రోల్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ట్రోల్ చేసి అలా వీడియోస్ అప్లోడ్ చేస్తారు. అందుకే మనకి అట్లా వీడియోస్ వస్తాయి. వాళ్ళ అన్నయ్య మనం పట్టించుకోవద్దు మమ్మీ, అట్లా చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు యూట్యూబర్స్కి కూడా చేశారు అట్లా, నేను ఎంత చిన్నదాన్ని అని మా మమ్మీకి నచ్చజెప్పి తర్వాత అలానే మా అమ్మకి కొంచెం కొంచెం చెప్పి కొన్ని రోజులు వీడియోస్ చేయడం కూడా ఆపేసిన తర్వాత మా మమ్మీకి చెప్పిన తర్వాత మా మమ్మీ సరే చిట్టి చేసుకొని మా అమ్మ అన్నది. ఇంకా అందరూ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే నాకు చాలా సపోర్ట్ ఉంది. ఇంట్లో సపోర్ట్ లేనిదైతే నేను ఏది చేయకపోతుండే, బట్ ఇంట్లో అయితే అంత చాలా సపోర్ట్ ఉండే. కానీ రిలేటివ్స్ ఉంటారు కదా కొంతమంది, బాగుపడితే చెడగొట్టాలని చూస్తారు కదా, అలాంటి వాళ్ళే నన్ను మా మమ్మీని అన్నీ చెప్పి లేనిపోని అన్నీ చెప్పి నన్ను వీడియోస్ మధ్యలోనే ఆపేసిన. నేను ఒక 1 month వరకు ఆపిన. దాని తర్వాత మమ్మీ చేసుకో మంచిగా వ్యూస్ వస్తున్నాయి కదా చేసుకో అని మా మమ్మీ అన్న తర్వాత ఇంకా మంచిగా వీడియో స్టార్ట్ చేసి చెప్పిన తర్వాత మమ్మీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటాను, వ్లాగ్స్ చేసుకుంటానంటే సరే అమ్మ చేసుకొని ఇంట్లో అందరు చెప్పారు. తర్వాత స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక్క ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేసిన మా చెల్లెతోని, అది మంచిగా 100K వ్యూస్ వచ్చినాయి. దాని తర్వాత నేను మా చెల్లె ఇద్దరం కలిసి ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ అయితే చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ప్రెజెంట్ అయితే. బట్ తిన్న తర్వాత చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నాం నేను మా చెల్లె. కానీ ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాం, ఓకేనా. నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇంపార్టెంట్, ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నాకు ఫస్ట్ ఇన్కమ్ నేను ఎంత ఖర్చు పెట్టా, 19,000 అయితే ఖర్చు పెట్టా. దానికంటే ఎక్కువనే ఖర్చు పెట్టా, అంటే కుకింగ్ వీడియోస్ కూడా చేశాను కదా, బట్ అవి నేను ఖర్చు పెట్టినా అని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మేమే తిన్నాం కదా, అన్నీ మేమే తిన్నాం అనుకోండి, కానీ వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అయింది, అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కాదు కదా. ఇప్పుడు నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసా, 19,000 ఇన్వెస్ట్మెంట్ చేసా. బట్ నాకు ఎంత అమౌంట్ వచ్చిందంటే నేను ఇన్వెస్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువ వచ్చింది. అంటే ఇక నేను ఇన్వెస్ట్ చేసినంత వచ్చింది అనుకోండి. ఇంకా అది ఎంత అంటే నేను స్క్రీన్ పైన పెడతా చూడండి ఎంత వచ్చింది అనేది. ఎందుకంటే ఇంత వచ్చిందని యూట్యూబ్ నుంచి చెప్పొద్దు, సో అందుకే నేను చెప్పట్లేదు. అంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేశానో అంత అమౌంట్ అయితే నాకు వచ్చింది. బట్ ఇంకా నేను కుకింగ్ వీడియోస్ది పట్టుకోలేదు కాబట్టి దాన్ని అయితే వదిలేస్తున్నా. నేను ఫుడ్ వీడియోస్కి ఎంత అయితే ఖర్చు పెట్టానో అంత అమౌంట్ అయితే నాకు వచ్చింది. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను, నేను మా చెల్లె కలిసి. సో మంచి సపోర్ట్ చేయండి. నేను వచ్చిన అమౌంట్ నేను దేని గురించి ఖర్చు పెట్టా అని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. ఎందుకు ఖర్చు పెట్టా, ఏమేమి తీసుకున్నా, నేను అసలు ఏం చేశా అని మీకు చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే మీ వల్లనే నాకు ఆ అమౌంట్ వచ్చింది కాబట్టి నేను ఏం ఖర్చు చేశా అని కూడా మీకు చెప్తా, ఓకేనా. మీకు అర్థమై ఉంటుంది నేను నాకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది. ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను గైస్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.